దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధానంలో మనం వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు మనము మొదటగా వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని అప్పుడు మనం వాక్య సారాంశంలోకి వెళ్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడాని పాదాలకు స్తోత్రములు తండ్రి. నాయనా నా ప్రభువా, అలనాడు నాయనా అయ్యా నా ప్రభువా, నువ్వు ఏ మాట మాట్లాడినావో తండ్రి, ఆ మాట ధ్యానించిన ఇంటుండగా తండ్రి అయ్యా నైనా నన్ను నీ సెలవు చాటున మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాలో నుండి నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవమానికి స్తోత్రం నాయనా ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఏంటిదంటే మనకు శ్రమల దినాలు. ఇవి మనకు శ్రమల దినాలు అన్నమాట. అంటే మరి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి శోధింపబడి ఆ తర్వాత మరి సిలువ మరణం పొందినాడు కనుక 40 రోజులు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, కొంతమంది ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ చేయాలని మాత్రం ఏం లేదు. 40 రోజులు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడని మాత్రమే ఉంది. మనం చేయాలని ఏం లేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు శరీరం మందు శ్రమపడినని మనం ఇంకొక దగ్గర చూస్తాం. అయితే ఇక్కడ మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏమంటుండంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాను అనమాట, నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెడుతున్నాను. మరలా తీసుకుంటాడంట, ప్రాణం పెట్టి మళ్ళీ తీసుకుంటాడు. తర్వాత ఏమంటాడు, ఎవరు కూడా నా ప్రాణం తీయలేరు. దేవుని యొక్క ప్రాణం ఎవరు తీయగలరా? ఎవరు కూడా తీయలేరు. ఎవరు కూడా నా ప్రాణం తీసుకున్నాడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. అంటే దేవుడు ఏమంటుండంటే, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు. అది ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు ఎవరు కూడా ఈ మాట చెప్పజాలరు. దేవునికి స్తోత్రములు. ఏమంటున్నాడు, నా అంతటా నేనే ఆ ప్రాణాన్ని పెడతాడంట. దాన్ని పెట్టుటకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు కూడా అధికారం కలదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఈ అన్యులు మరి లోక సంబంధులు కరుణామయుడు సినిమా చూసి అయ్యో యేసుప్రభుని అంత బాగా కొట్టి చంపేసిండ్రు కదా, ఎందుకు అట్లా, ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాడు, అయినా కానీ ఆయన కొట్టి చంపేసిండ్రు, ఎందుకు అట్లా చేస్తారు అనేసి అడుగుతూ ఉంటారు. ఎవరు మరి ఏవి తెలియనటువంటి వారు, వాక్యం తెలియనటువంటి వారు అడుగుతూ ఉంటారు. అయితే అప్పుడు మరి ఎన్నో సందర్భాలలో నేను కొంతమందికి చెప్పడం జరిగింది, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు, రావడానికి అసలు కారణం ఏంటిది, మళ్ళీ వచ్చిన తర్వాత మరి సిలువ వేయబడడానికి కారణం ఏంటిది అన్నీ నేను వాళ్ళకు వివరించి చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకు సందర్భం దొరికినప్పుడెల్లా. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మరి యేసుప్రభు ఏమంటుండు, ఆయన ప్రాణాన్ని పెడతాడంట, ప్రాణాన్ని తీసుకుంటాడంట. అటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మనం ఆ మాట చెప్పగలమా, నేను ప్రాణం పెడతాం? ఒకవేళ మానవులు ఎవరన్నా మరి వీరి కొరకు చనిపోతున్నా, నేను వాళ్ళ కొరకు చనిపోతున్నా, నేను ప్రాణం పెడుతున్నా అని చెప్పినా కానీ అది వాళ్ళ స్వార్థం బట్టి వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది, కానీ మరి నిజంగా వాళ్ళు ప్రాణం పెడుతున్నట్టుగా ఉండదు అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ విషయంలో చాలామంది స్టూడెంట్స్ అజిటేషన్ చేసారు. అది చేసినప్పుడు ఏం చేసారు, కొంతమంది స్టూడెంట్స్ కెరోసిన్ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని
చనిపోయారు. ఏంటంటే తెలంగాణ కొరకు మేము ప్రయాసపడుతున్నామని చెప్పుకోవడానికి. దానికి వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ ప్రాణాన్ని తీసుకున్నారు. అట్లా తీసుకోమని ఎవరు చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రాణం నేను తీసేసుకుంటాను, నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటే అది ఆత్మహత్య అవుతుంది, అది ఒక పాపం అవుతుంది. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే మనుషుల కొరకు, మనుషులు జీవించాలని ఆయన మరణిస్తానని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అది ఆయనకు మనుషులకు ఉండాల్సినటువంటి వ్యత్యాసం. దేవునికి స్తోత్రములు. అయితే మనం అది గ్రహించాలా. పెట్టుచున్నాను అని అంటే ఎందుకు పెడతాడు? ఉట్టినే పని లేకుండా పెట్టాడు కదా. ఎందుకు పెడుతున్నాడు అంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు. మరి మన కొరకు ఆయన ఏం చేసిండు? ఆయన రాజుల రాజు, దేవాతి దేవుడు, సింహాసనాసీనుడు. అయితే అందులో నుండి, ఆ సింహాసనం నుండి ఎక్కడికి వచ్చిండు? పశువుల పాకలో జన్మించాడు, పేదవాడిగా జన్మించాడు. ఎందుకు? మనము దరిద్రులమై ఉన్నాం కనుక ధనవంతులం కావాలని యేసుప్రభు ఏమైండు? దరిద్రుడైన అన్నమాట. ఆయన ధనం మనకు రావాలని ఆయన దరిద్రుడైన, ఆ మాట కూడా మనం వాక్యంలో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఇక్కడ ఇంకొక మాట దేవుడు ఏంటంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు? ఇక్కడ ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పునరుత్థాన శక్తి బలం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ గొర్రెల విషయంలో మనం బైబిల్లో చూస్తే చాలా సందర్భాలలో మనం ఈ యొక్క అంశం చూసుకుంటాం. ఎప్పటి నుండి? దావీదు కూడా గొర్రెల కాపరి. ఆయన కూడా ఏం చేసిండు? గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటంతా ప్రయాసపడ్డాడు. అంటే ఆయన ఒక కాపరి, గొర్రెల కాపరి అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటుండు? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే మంచి కాపరులు ఉన్నారు, చెడ్డ కాపరులు కూడా ఉన్నారు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు అనమాట. ఒకవేళ మనం జీతగాన్ని పెడితే జీతగాడే జీతగాడే అనమాట. కనుక తను గొర్రెలు కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి, అయితే ఇప్పుడు తోడేలు వచ్చుట చూచి ఏం చేస్తాడు? అతడు పారిపోతాడు. గొర్రెల కాపరి పారిపోతాడు కానీ గొర్రెలను రక్షించడు అనమాట. అయితే జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెలకు ఏంటిదంట? మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అయితే ఇక్కడ మరి యేసుప్రభు ఏమంటున్నాడంటే నేను ఐఆమ్ ద గుడ్ షెపర్డ్ అంటున్నాను అనమాట. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను తండ్రిని ఏ రీతిగా ఎరుగుదునో ఆ రీతిగా నా గొర్రెలు నన్ను ఎరుగును అంటూ. అంటే ఇక్కడ ఇంకా కింద మనం చూసినట్లయితే ఇంకా కొంచెం మంచిగా వాక్యం ఉన్నది. ఇక్కడ ఏమనున్నదంటే నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇంకా మనం పైన కొంచెం చూసినట్లయితే, కింద చూసినట్లయితే, ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇంకొకటి ఏమంటుండే ఇక్కడ, నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. అంటే అవి గొర్రెలు ఏమవుతుందంటే గొర్రెలు కాపరిని గుర్తుపడతాయి అన్నమాట. కాపరి కాక ఇంకొక వ్యక్తి ఎవరైనా వస్తే ఆ వ్యక్తిని అవి వెంబడించవు, కాపర్నే అవి వెంబడిస్తాయి అన్నమాట. అవి ఇన్నోసెంట్ అన్నమాట. గొర్రెలు ఏంటి అంటే అవి ఇన్నోసెంట్ అన్నమాట. కనుక మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా గొర్రెలు నా స్వరం వినును అని అంటే మనల్ని గొర్రెల్లాగా దేవుడు అక్కడ మరి చూస్తున్నాడు అనమాట. అంటే గొర్రెల కాపరికి గొర్రెకు ఒక సంబంధం ఉందన్నమాట. టీచర్కి స్టూడెంట్కి ఏ రీతి అయితే మరి వ్యక్తిగత సంబంధం ఉంటుందో అదే రీతిగా
గొర్రెల కాపరికి కూడా సంబంధం ఉంటుంది అనమాట. అయితే ఈ గొర్రె ఎటువంటిది, దానికి ఏం ప్రాబ్లం ఉన్నది, అది మరి మంచిదా లేకపోతే బాధపడుతుందా ఏంటిదనే దాని సంగతి అంతా కూడా మరి ఈ కాపరికి తెలుస్తుంది. అట్లనే గొర్రెకు కూడా కాపరి విషయంలో తెలుస్తుంది అనమాట. అయితే గొర్రెల కాపరి యొక్క స్వరం కూడా అవి గుర్తుపడతాయి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినారు అనుకోండి, అవి గుర్తుపట్టవు. ఉట్టి గొర్రెల కాపరి యొక్క స్వరమే గుర్తుపడతాయి. అట్లనే మనం కూడా మరి దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో అప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తిస్తాం. ఆయన ఏ రకంగా మనతో మాట్లాడుతున్నాడా, ఆయన కోపగిస్తున్నాడా లేకపోతే దీవెన మాటలు చెప్తున్నాడా ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇంకేమంటుండు, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం కూడా పెడతాను అంటున్నాడు. అంటే అంతగా మరి దేవుడు గొర్రెలను ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రములు. చూడండి ఇంకొక మాట, రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ 6th chapter, Romans 5th chapter 6-8. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అయితే ఇక్కడ ఎట్లయితే దేవుడు నా గొర్రెల కొరకు నేను నా ప్రాణము పెట్టుచున్నాను అని అన్నాడు కదా, ఇక్కడ 15వ వచనంలో కింద, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అంటే ఇక్కడ మరి దేవునికి మన పైన ఎంత ప్రేమ ఉన్నదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఇంకా ఎట్లా ఉన్నామంటే బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. అంటే భక్తి పరులు ఎవరైనా ఉన్నారా అండి? భక్తి పరులు ఎవ్వరు కూడా లేరు. అంత భక్తిహీనులే ఉన్నారు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కొంతమంది భక్తి ఎట్లుంటుందంటే ఈ 40 రోజులు మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు, ఫాస్టింగ్ ఉండాలా, ప్రేయర్ చేసుకోవాలా, పువ్వులు పెట్టుకోవద్దు, పెండిలకు వెళ్ళొద్దు, మన ఇంట్లలో కూడా పెళ్లి చేయొద్దు, ఇవన్నీ ఆచారాలు పెట్టుకొని ఉంటారు అనమాట. ఈ 40 days తర్వాత మళ్ళీ మనమంతా చాలామంది ఏమవుతారంటే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అప్పుడు ప్రార్థన టైం ఉండదు, ఉపవాసం ఉండేది ఉండదు, ఏది కూడా ఉండదు అనమాట. అయితే ఈ 40 రోజులే మనకు చేయాలని అక్కడ ఉన్నదా వాక్యంలో? 40 రోజులలో మళ్ళీ హౌస్ విజిటింగ్ చేస్తారండి. పెద్ద పెద్ద చర్చెస్లలో హౌస్ విజిటింగ్. మళ్ళీ ఇయర్ అంతా ఎవరు కనబడరు, ఇంకా ఎప్పుడు కూడా కనబడరు. ఏ ఫ్యామిలీ దగ్గర పోయినా కానీ కనబడరు. ఎప్పుడు పాస్టర్లే మరి క్రైస్తవ గృహాలు దర్శిస్తూ ఉంటాడు. అంటే ఆయనకు ఒక కాంటాక్ట్స్ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు పాస్టర్స్. అయితే ఈ చర్చి నుంచి వెళ్ళే వాళ్ళు ఈ లెంటెన్ ప్రేయర్ మీటింగ్స్ అని పెడతారనమాట. అదే ఒక్క రోజులో 3 మీటింగ్లు 4 మీటింగ్లు ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే, ఒక పాట పాడతారు, ఒక వాక్యం చెప్తారు, ప్రార్థన చేయడం, కథం వెళ్ళిపోవడం, కానుక తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. వాళ్ళు ఎవరు ఏంటిది ఏం సంగతి ఏది కూడా వాళ్ళకు అవసరం లేదు. అయితే మరి దేవుడు ఇక్కడ భక్తిహీనుల కొరకు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణం పెడుతున్నాడు అనమాట. భక్తిహీనులు అంటే దైవభక్తి లేనటువంటి వారు, దేవుడు అంటే దూరంగా ఉన్నటువంటి వారు, పాపములో ఉన్నటువంటి వారు, వాళ్ళని భక్తిహీనులు అంటాం. అయితే ఇక్కడ ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది, నీతిమంతుని కొరకు సైతం. అయితే నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోతారా? ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కు ప్రాణం ఇవ్వగలడా? ఇవ్వలేడు. ప్రాణమే కాదు, డబ్బులు కూడా ఇవ్వలేరు. ఇంకా ఏదైనా ఒక మంచి పని కూడా, మంచి కార్యం కూడా చేయలేరు. అయితే ఇక్కడ మరి ప్రభు నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోటారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే యేసుప్రభు ఏం చేసిండు? ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు అనమాట. ప్రాణం పెట్టడం అంటే ఎవరు కూడా ప్రాణం పెట్టలేరు. అయితే మనము ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ప్రయాణం చేస్తున్నాం. ఎట్లా? ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాం.
ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది, వాటర్ వచ్చేస్తుంది, వర్షం వస్తుంది, అన్నీ తీసి బయట పడేసేస్తారు. ఇక అందరం మనల్ని మనం రక్షించుకోవాలని ఎవరికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. ఆఖరికి ఏమవుతుంది, ఇప్పుడు 2-3 ఉన్నారు అనుకోండి, ఒకరు నశించిపోతుంటే అమ్మో వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు పోతే పోని, నేను మాత్రం గట్టిగా ఒక రాడ్ని పట్టుకుంటా, వాళ్ళు పోతే పోని అని అనుకొని ఏం చేస్తారు, ఎవరి ప్రాణం వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుంది, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే కొంతవరకు రక్షింపబడతారు. తర్వాత వాళ్ళకు శక్తి లేనప్పుడు వాళ్ళు కూడా నీళ్ళలో మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటిది, అక్కడ స్వార్థం అనేది వస్తుంది అన్నమాట. మనకు స్వార్థం అనేది ఉంటుంది. నువ్వు బ్రతుకుతే బతుకు, ఏమనగా నేను మాత్రం బ్రతకాలి, లేకుంటే నా పిల్లలు బ్రతకాలి, నేను నా ఇల్లు, నేను 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 అనేదే చాలా ఉంటుంది అనమాట. మనకు అన్ని మేలు జరగాల, మనం మంచిగా ఆశీర్వదింపబడాలా, మనం ఇల్లు కట్టుకోవాలా, మనం సేవ చేయాలా, అన్ని విధాలు మనం ఉంటాం. కానీ ఎదుటోడు మంచిగా అవుతుండంటే వాడిని మనము ఓర్చుకునే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే కుళ్ళు అనేది మన హృదయంలో ఉంటుంది అన్నమాట. ఇదే మరి భక్తిహీనత అంటే ఇదే అనమాట. మరి క్రీస్తు ఇటువంటి వారి కొరకు ఏం చేసిండంట, చనిపోయిండు. అయితే అవి ఇంకేమంటుండు తండ్రి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక 1 యోహాను పత్రికలో ఇంకొక మాట ఉన్నది, మనం చూసుకుందాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4:10. మనము దేవుణ్ణి ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అయితే దేవుని స్తోత్రం. ఇక్కడ మనం దేవుని ప్రేమించితే మనకు కాదు కానీ, అయితే మరి మనం తెలియదు కదా, మనం పుట్టినప్పటి నుండి మనకు ఎవరు కనిపిస్తారు, తల్లి తండ్రి అన్న చెల్లె అక్క తమ్ముడు వాళ్ళు కనపడతారు. కానీ దేవుడు మనకు కనపడాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ప్రేమించిండు అనమాట. మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చిండు. అయితే ఇక్కడ ఏమంటుండంటే మనం దేవుని ప్రేమించితే మనం కాదు, మనం దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని మొదట ప్రేమించిండు అనమాట. మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాను. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేసిండంటే ఆయన కుమారుని మన కొరకు పంపించాడు. ఇంకేమంటుండంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు. అయితే మన దేవుడు మనల్ని ఈ రీతిగా మనం ప్రేమించిన కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోబద్ధులమై ఉన్నాం అంటాడు. అంటే నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. దేవుడు 10 ఆజ్ఞలు మొత్తం 2 చేసిండు కదా. మొదట ఆజ్ఞ ఏంటిది, అది నీ తండ్రి నీ యొక్క దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయనను సేవించాలి. తర్వాత ఇంకోటి ఏంటిది, నిన్ను వల్ల నీ పొరుగు అని. దీంట్లో అన్నీ ఇమిడి ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా వచ్చేస్తాయి ఇందులో. అయితే మనము ఈ 2 మనం చేయం. ఎప్పుడైతే మనకు సహోదర ప్రేమ ఉండదో మరి దేవుని మనము మనస్ఫూర్తిగా ప్రేమించినట్టు ఎట్లయితుంది, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించినట్టు ఎట్లయితుంది. మొన్న ఒక వీడియో నేను చూస్తున్నాను. ఆ వీడియోలో ఒక దైవజనుడు స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది స్తుతి ఆరాధన చేస్తుంటారు, మంచిదే, చాలా మంచిది. అయితే స్తుతి ఆరాధన చేస్తుంటే చాలామంది, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది రొమ్ము కొట్టుకుంటున్నారు, కొంతమంది ఎంతో భారంగా బాధతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే స్తుతి ఆపేసి మధ్యలో మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా లేకపోతే మీ సమస్యల గురించి ఏడుస్తున్నారా అని అడిగిండు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సమస్యల విషయంలో ఏడుస్తున్నారు అనమాట. సపోజింగ్ ఇప్పుడు నీ కొడుకు నేను చూస్తలేడు, నేను బాధ పెడుతున్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించమంటే ఏం చేస్తావు, చేతులెత్తి ఏం చేస్తావు, దేవా నన్ను చూడు, నా కొడుకు ఇట్లా బాధ పెడుతున్నాడు, నా బాధ చూడు, నా కష్టాలు చూడు అని ఏడుస్తుంటావు అనమాట. దేవుని స్తుతించడం అనేదే మన వాళ్ళకి తెలియదు. దేవుని స్తుతించడం అంటే ఏంది, ఆయన మన స్తుతులకు పాత్రుడు. దేవుడు మన స్తుతులకు పాత్రుడు. మనము ఈరోజు ఇప్పుడు జీవించి ఉన్నాము అంటే
అది కేవలం ఆయన కృప వల్ల మనం జీవించి ఉన్నాం. అది గ్రహించుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా చాలా మటుకు అయితే మన వాట్సాప్లో మెసేజెస్ వస్తుంటాయి. ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది దేవుని కృప, దేవుని దయ అని కొంతమంది మన వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అటువంటి మాటలు. నిజమే కదా, మనం ఈరోజు ఉన్నామనంటే అది దేవుని యొక్క దయ, దేవుని కృప వలన మనము జీవించి ఉన్నాం. అయితే అక్కడ దేవుని మనం స్తుతిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు? కొడుకు బాధ, తండ్రి బాధ, తల్లి బాధ, ఉద్యోగం బాధ, అత్త బాధ, ఇంకా డబ్బుల బాధ, ఇవన్నీ దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాం. ఆయనకు మరి ప్రేరేపణ వచ్చిందో, మరి ఆయన సొంతగా చెప్పిండో నాకైతే తెలియదు, కానీ ఆయన చెప్పింది మాత్రం వాస్తవం, కరెక్ట్గా చెప్పిండు. ఆయన స్తుతి చెల్లిస్తుంటే ఏమని స్తుతి చెల్లిస్తుంటారు? ప్రభు నన్ను చూడు, నా బాధను చూడు అని చెప్తుంటారు అనమాట. స్తుతి చెల్లించడం అంటే దేవుణ్ణి మనము పరిపూర్ణంగా మహిమపరచాలి. అందుకని దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్తలో ఒక దగ్గర ఏమంటాడంటే, మరి వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను స్తుతిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు. అంటే దేవునికి మనం దూరంగా ఉన్నాం, దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నాం మనం, కానీ దేవుని మనం ఆరాధించలేము, దేవుని మనం స్తుతించడం లేదు, దేవుని మనం కొనియాడడం లేదు. ఎంతసేపు దేవుడు మనకి ఏం చేయలేదు, ఇది చేయి అది చేయి అని అడగడమే కానీ దేవుడు మన కొరకు ఏం చేసిండో అన్ని ఇచ్చేసిండు ఆయన. ఇంకా నీకు ఇచ్చేది ఏం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చిండు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిండు. ఆఖరికి మిగిలేది ఏంటిది? ప్రాణమే. ఆ ప్రాణం కూడా యేసయ్య ఇచ్చేసిండు. ఇంకా ఆయన దగ్గర మిగిలింది ఏం లేదు. ఇంకా ఇది అది అని మనం అంటుంది. చెల్లించిన దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లించడము లేనే లేదు. మరి యేసుప్రభు ఇక్కడ అంటుండు యోహాను సువార్త, నేను నా అంతటా నేనే పెడుతున్నా. మనం అడగలే ఆయనని పెట్టుమని, కానీ ఆయననే పెడుతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రములు. కనుక గ్రహించుకోవాలి మనం. అయితే ఫస్ట్ మనల్ని ఆయన ప్రేమించుడని కాదు, మనం ఆయనని ప్రేమిస్తున్నామని కాదు, కానీ ఆయననే ముందు మనల్ని ప్రేమించాడు. కనుక దానికి మనం ఏం చేయాలా? మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక మాట ఇంకొకటి ప్రేమ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన ప్రజల కొరకు తన ప్రాణాన్ని బలి అర్పిస్తున్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్నమాట. తండ్రి ఆయనను అనగా కుమారుని బహుగా ప్రేమించడానికి ముఖ్య కారణం, కుమారుడు తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడం, తండ్రి కుమారుణ్ణి అత్యధికంగా ఘనపరచడం. ఎట్లా ఘనపరిచిండు? దేవుడు అత్యధికంగా ఘనపరిచిండు. ఎక్కడ అంటే మరి ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 8-9. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చూసిండ్రా ఇక్కడ ఏమంటుండు? ఆయన ఆకారం ముందు మనుషుడిగా ఆకారం ఎట్లున్నది? మనుషుడిగా కనబడ్డాడు కదా, మనుషుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. మనం కొంచెం ఎవరైనా ఒక మాట అంటే మనం ఏం చేస్తాము? ఒక మాట అంటే మనం 10 మాటలు అందిస్తాం వెంటనే. మనకు ఆ ఓర్పు అనేది మనకు ఉండదు. అయితే మరి శిలువ మరణం పొందినంతగా మరి ప్రభు కొరకు మనం ఏమైనా అవమానాలు అనుభవిస్తున్నామా? మరి ప్రభు ఏమన్నాడు? మనకు రక్షణ ఇచ్చి, ఈ రక్షణ ఈ ముంగట నువ్వు పోతున్నావు అనుకో, దేవుని మార్గంలో వెళ్ళేటప్పుడు అది కేక్ వాక్ అని చెప్పలే నీకు దేవుడు. నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించు అని అంటుండు. ఇప్పుడు యేసు ప్రభు సిలువ అంటే అది లోకంది. ఇప్పుడు మన వ్యక్తిగతమైన సిలువ మనం ఎత్తుకొని నడవాలి. అది
అయితే ఇక్కడ యేసుప్రభు ఏంది శిలువ మరణము పొంది ఏమంటుండే ఇక్కడ మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత యేసుప్రభు ఏం చేసిండు, విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందు కానీ భూలోకమందు కానీ భూమి మీదను భూమి క్రిందను ప్రతి నాలుక కూడా ఆయన నామమున వంగునట్లు ప్రతి మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రములు. అయితే మరి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఉన్నతంగా హెచ్చించిండు. ప్రతి మోకాలు ఆయన నామంలో ఉంగాల, ప్రతి నాలుక ఆయనను స్తుతించాల. ఇంకేమంటుండు, ఆయన అధికంగా హెచ్చించిండు. తండ్రి అయిన దేవుడు ఏం చేసిండు, ఆయన అధికంగా హెచ్చించిండు. ఎందుకు? శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు తను తాను. ఆయన శ్రమల పాలై దీనుడైన ఇంకొక దగ్గర రాస్తున్నది. అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకే శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమలు ఎప్పుడు పోతాయేమో అని మనము అనుకుంటా ఉంటాం. కానీ శ్రమల వలన మనం ఏం నేర్చుకుంటామో, విధేయత నేర్చుకుంటాం. దేవునికి మనకి ఏ రీతిగా లోబడాలనేది మనము నేర్చుకుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అవర్ సాల్వేషన్ అండ్ ఫెయిత్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. అంటే ఇప్పుడు మనకు దేవుడు ఏం చేసిండు, వరం ఇచ్చిండు. ఏంటిదా వరము? రక్షణ అనే వరం ఇచ్చిండు, విశ్వాసం అనే వరం ఇచ్చిండు. అవి మనకు ఫ్రీ గిఫ్ట్స్ అన్నమాట. అవి దేవుడు మనకు అనుగ్రహించిండు అనమాట. అయితే అది అనుగ్రహించినందుకు మనం ఏముండాల, మనకు కృతజ్ఞత ఉండాలి దేవుని విషయంలో. మనకు దేవుడు ఆయన ప్రాణం మన కోసం పెట్టినందుకు, ఆయన మన భక్తిహీనుల కొరకు చనిపోయినందుకు, ఇవన్నీ ఉన్నందుకు మనకేముండాలంట, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. దేవునికి స్తోత్రములు. ఇంకేమంటుండు దేవుడు అంట మనకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇస్తున్నాడు అంట. ఏం గిఫ్ట్ అది చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1:8. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాని వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి. ఏమిచ్చిండు దేవుడు? మనకు కృపనిచ్చిండు అన్నమాట. కృప అంటే ఏంటిది? కృప అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకంతా తెలిసిన విషయమే. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు చాలా మంది ఫెయిల్ అయ్యారు అనుకుందాం. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు 2 మార్కుల 5 మార్కుల లోపల ఫెయిల్ అవుతారు. కొంతమంది 3 మార్కులలో ఫెయిల్ అవుతారు, కొంతమంది 2-1 మార్కులలో ఫెయిల్ అవుతారు. అయితే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఆ టైంలో 5 మార్కులలో ఫెయిల్ అయిన వాళ్ళను మరి 5 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చేసేయండి. ఆ 5 మార్కులలో ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేస్తారు, కాలేజీకి వెళ్తారు కదా అని ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, దయదలంచి కృప చూపిస్తాడు అనమాట. అది అంటే దేవుడు కూడా మనకు ఉచితంగా కృప చూపిస్తాడు అనమాట. అది దట్ ఈస్ నోన్ యాజ్ గ్రేస్. అయితే ఆ గ్రేస్ మనకు చాలా దేవుడు ఇచ్చిన, అది కూడా ఒక గిఫ్ట్ అనమాట. ఇప్పుడు ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయి మనకు? రక్షణ అనే గిఫ్ట్ ఉన్నది, విశ్వాసం అనే గిఫ్ట్ ఉన్నది, కృప అనేది గిఫ్ట్ ఉన్నది. ఇప్పుడు నీ కృప ఎంత ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నది అంటాడు 103వ కీర్తనలో. మరి కృప అంటే ఏంటిది? మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటున్నాం, అంటే దేవునికి విరోధంగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ప్రార్థన చేసుకొని ప్రభా నన్ను క్షమించానగానే దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. అప్పుడే వెంటనే మనకు శిక్ష ఇవ్వడం లేదు దేవుడు. మరి ముందు ఓల్డెన్ డేస్లోనైతే, మరి ఓల్డ్ టెస్టిమెంట్లోనైతే మనకు వెంటనే శిక్ష వచ్చేది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మన విషయంలో కృప చూపిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రము. అయితే ఇది ఈ కృప, ఈ ప్రేమ, ఈ కృప, ఈ రక్షణ, ఈ విశ్వాసము దేని విషయంలో మనం ఏమన్నా దేవునికి ఏమన్నా సహాయం చేసినామా? మనకేమైనా ఎబిలిటీ ఉందా? మనకేమైనా ఇంటెలిజెన్స్ ఉన్నదా? ఏమీ లేదు. అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు ఈ కృప అనుగ్రహిస్తున్నాడు, ఈ సాల్వేషన్ అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడంలో కొంతమంది ఏమనుకుంటారు అంటే, నేను దేవుని ఉన్నానంటే చాలా గ్రేట్ అనుకుంటాం, మనం అనేది సంపాదించుకున్నాం అనుకుంటాం.
కాదు కాదు, అది దేవుడు మన మీద దయదలిచి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నమాట. అవి దేవుడు అందరికీ తన కృపలను ఇచ్చేవాడే. అయితే ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిండు, బట్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్ ఆర్ ఎబిలిటీ ఆర్ ఇంటెలిజెన్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేమంటుండు, ఇంకొకటి మనకేముండాలా, కృతజ్ఞత ఉండాలా. ఇంకొకటి ఏముండాలంటే మనము దేవుడు మనకి మేలు చేసింది కనుక మనం ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులకు మనము సహాయం చేయాలి. మనం డబ్బులున్నా కానీ లేవుపో అని పంపించేయడము, సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడము, అబద్ధాలు చెప్పడము, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. అయితే మనకు గ్రాటిట్యూడ్ అంటే ఎట్లాంటి గ్రాటిట్యూడ్ ఉండాలా, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిండు, ఆయనకున్న సమస్తం నా కొరకు ఇచ్చిండు, కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తా అని చెప్పి మనం ఏం చేయాలా, ఈ గిఫ్ట్స్ని మనం యూజ్ చేసుకోవాలి. రక్షణను గురించి ఉత్సవ సునాదం ఇతరులకు మనము పంచిపెట్టాలా, రక్షణ గురించి చెప్పాలా, ఇతరులకు సహాయం చేయాలా, దేవుని స్తుతించాలా, దేవునికి మనం సాక్షులై జీవించాలా. అయితే however out of gratitude for this free gift we should help and serve others with kindness, charity and goodness. అయితే ఇప్పుడు మనకు చారిటీ కూడా ఉండాలా. చారిటీ అంటే ఏంటిది, మొత్తం మనం తగ్గించుకోవడం అనమాట. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. మనం ఇంట్లోనే తల్లిదండ్రులకు విధేయులుగా ఉండం, ఇంట్లోనే మనము అన్నదమ్ములకు అక్కచెల్లెలకు విధేయులుగా ఉండకుండా మనకు అహం అనేది ఉంటుంది అనమాట. అయితే మనం గ్రేట్ చెప్పుకుంటా ఉంటాం అనమాట. ఆ రీతిగా మనం ఉండొద్దు. అది దట్ ఈస్ నాట్ కాల్డ్ చారిటీ. చారిటీ అని అంటే నీకు తగ్గింపు. ఇంట్లో నుంచే నీ ఇంటి వాళ్ళని నీ గురించి సాక్ష్యం చెప్పకపోతే బయట వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఎట్లా చెప్తారు, చెప్పలేరు. కనుక ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి కైండ్నెస్, చారిటీ, గుడ్నెస్. అయితే గాడ్స్ ఇంటెన్షన్ ఈస్ దాట్ అవర్ సాల్వేషన్ విల్ రిజల్ట్ ఇన్ వర్క్స్ ఆఫ్ సర్వీస్. అంటే దేవుడి ఉద్దేశం ఏంటిదంటే, దేవుడు ఇవన్నీ ఫ్రీ గిఫ్ట్స్ మనకి ఇచ్చిండు. ఏది, సాల్వేషన్ ఇచ్చిండు, ఫెయిత్ ఇచ్చిండు, కృప ఇచ్చిండు, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చిండు. ఆయన ఉద్దేశం ఏంటిదంటే మనము ఆయనకు సాక్షులుగా ఉండాలా, మనం ఆయన సువార్త చెప్పాలా, మరి తర్వాత అది చెప్పడమే కాకుండా దేవునికి మనము మరి అంటే ఇతరులకు మనం సేవ చేయాలి. సేవ చేయడం అంటే సహాయం చేయాలి. సేవ చేయడం అంటే ఏంటిది, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, మరి వేరే వేరే ప్లేసెస్కి పోయి సువార్త ప్రకటించడం, ఇటువంటి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి మనం ఇవన్నీ గిఫ్ట్స్ తీసుకొని మనల్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఎట్లా అంటే పెద్ద పెద్ద సంఘాలల్లో ఎట్లా ఉంటారంటే సండే మాత్రం చర్చికి పోవాలి, దేవుని ఆరాధించాలి, ఇంటికి రావాలి, మళ్ళీ వీక్ అంతా కూడా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తాం. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండాలా. నువ్వు దేవుని విషయంలో ఇతరులకు నువ్వు సహాయం చేయాలా. దేవుని విషయంలో మనము కృతజ్ఞత కలిగి, గ్రాటిట్యూడ్ కలిగి మనం జీవించాలా. ఇవన్నీ చాలా మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏదో మనం శ్రమల దినాలలో ఉన్నాము, యేసుప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు, మరి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిండు అని మనం అనుకొని ఆయనను ఆరాధించి మళ్ళీ ఈస్టర్ పండుగ చేసుకొని హాయిగా ఉంటే అది మనకు సరిపోదు అనమాట. మరి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి స్తోత్రములు. మరి సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము జోచితిరా సిలువే నాశరా నాయనురా సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనురా. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించుగాక. ప్రార్థించుకుందాం.
స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య నాయన, మరి అలనాడు నాయన నువ్వు మాట్లాడినటువంటి మాటలు మేము ధ్యానించుకున్నాం తండ్రి. తండ్రి నాయన, మేము నిన్ను ప్రేమించలేదు కానీ నువ్వు మమ్మలను ప్రేమించినావు తండ్రి. మేము నిన్ను వెతకలేదు కానీ నువ్వు మమ్మలను వెతికినావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా యేసయ్య నాయన. మరి వాక్యం నాయన వినేటటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయ్యా నాయన, మరి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ఇచ్చినామని విశ్వాసంతో నమ్ముచున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, మరి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మరి అనేకులు నాయన ఈ యొక్క వాక్యంను విని నాయన ప్రార్థించుకొని ఇంకా వేరే వాళ్ళకు కూడా నాయన ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి సహాయం చేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.